సౌండ్ వస్తుంది. శ్రీపురం అనే గ్రామం ఉందండి. ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన అంత వేదాధ్యయనం చేసినప్పటికీ కూడా చాలా దారిద్ర్యంతో బాధపడుతున్నాడండి. ఆయనకి ఒక కుమారుడు జన్మించాడు. అయితే మాతృమూర్తి పాలు సరిపోకపోవడం వలని ఆ బ్రాహ్మణుడు తన భార్య అడుగుతోంది, ఏమండి పిల్లాడికి పాలు సరిపోవడం లేదు, ఏదైనా ఒక ఆవుని తీసుకురండి అని చెప్పారు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా, మనం చాలా పేదవాళ్ళం కదా, మనం ఆవు ఎక్కడ ఉండగలము అని అడుగుతున్నాడు అనమాట. సరే ఎలాగో ఆలోచించి కమండలము మొదలుకున్నటువంటి తన సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్మి కొంచెం ధనం తెచ్చారండి. ఒక 5 రూపాయలు వచ్చిందండి ఆ ధనం అంతా కూడా. ఈ ధనం పుచ్చుకుని వెళుతున్నారండి. ఎక్కడైనా ఆవు దొరుకుతుందేమో కొనడానికి సంతలకి వాటికి తిరుగుతున్నారన్నమాట. ఒక పక్క ఊర్లో ఒక షావుకారు ఉన్నారండి. ఆయన దగ్గర చాలా ఆవులు ఉంటాయి, అన్ని కూడా చాలా పాలు ఇచ్చేటువంటివే. అయితే అందులో బోధ అనే ఒక ఆవు ఉందండి. బోధ ఆవు ఏంటంటే పక్క వారు చేలో పడి వేసేస్తుంటారన్నమాట. ఈయన అనుకున్నట్ట దాని విలువ 50 రూపాయలు అయినప్పటికీ కూడా దీన్ని ఎంత వస్తే అంతకి ఇచ్చేద్దాము అని అనుకున్నారట. ఆ యొక్క సంకల్పాన్ని బ్రాహ్మణుడు విన్నాడంటండి. సంతలో ఉండగా విన్నాడంటండి. విన్న వెంటనే ఆ బ్రాహ్మణుడు అడిగట, షావుకారు గారు ఎవరికో ఇవ్వడం ఎందుకండి, 5 రూపాయలు నేను ఇస్తాను, పిల్లవాడికి పాలు సరిపోవడం లేదు, ఈ ఆవు నాకే ఇవ్వండి అని అన్నట. సరే వీరెవరు పిచ్చివాళ్ళు ఉన్నారని చెప్పి ఇచ్చేసట. తీసుకుని వెళ్ళాటండి. ఇంటి దగ్గర తీసుకువెళ్ళిన తర్వాత పాలు తీసి పిండి ఇస్తున్నట్టు పిల్లాడికి అయింది. కొన్ని రోజులు అయింది. ఒక రోజు ఈ చెప్పారు కదండి, బోధ అనే ఆవు కొంచెం పక్కవారి చేలో వెళ్ళిపోవడం పారిపోవడం చేస్తుంటది, కొంచెం కొంటే ఆవు లాంటిది అనమాట. అయితే ఒక రోజు శ్రీపురంలో వెళ్ళిపోయిందండి. ఎటో వెళ్ళిపోతుంటే దాన్ని సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణుడు వెతుకుతూ వెళ్తున్నట్టండి. వెళ్తుండగా ఒక మర్రి వృక్షం దగ్గర కూర్చున్నట్టండి. చాలా వెతికి అలసిపోయి మర్రి వృక్షం దగ్గర కూర్చుంటే వృక్షం మీద 3 పురుషులు కనిపించారటండి. వాళ్ళు చెప్తున్నారట, ఆ పురుషులను అడిగారట, మీరు ఎవరో అడిగారటండి. మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పారటండి. వెంటనే ఆయన చెప్పారట, నీ ఆవు దొరకాలంటే గనక నువ్వు త్రినాథ స్వామి వారు వ్రతము చేస్తే గనక, త్రినాథ మేళా జరిపిస్తే గనక నీ ఆవు దొరుకుతుంది అని చెప్పారటండి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఏమండి నాతో పరిహాసం ఆడతారేమిటి, నా దగ్గర ఉన్న కమండలం అమ్ముకుని నేను ఆవును కొనుక్కున్నాను, వీరేమో మేళా చేయమంటున్నారు, నా దగ్గర అంత ధనం లేదండి అన్నారటండి. ఆ పొదలో వెతుకము 3 నాణ్యములు దొరుకుతాయన్నారటండి. వాళ్ళు ఎలా చెప్పారు, 3 నాణాలు దొరికాయండి. నాలాంటి వాడి కదా కొంచెం ఆశ ఎక్కువ, మళ్ళీ వెతుకుతున్నట్టండి. కంగారు పడక ఆయన అక్కడికి ఎక్కువ దొరకవు, 3 దొరుకుతాయి అని చెప్పారండి. 3 నాణాలు తీసుకున్నట్టండి. ఏమేమి ద్రవ్యాలు తీసుకురావాలి స్వామి అని అడిగారటండి. 1 పైసా గంజాయి, 1 పైసా పూజా ద్రవ్యాలు, మనం చేసుకునేటువంటి ద్రవ్యాలు, ఆ ద్రవ్యాలు, 1 పైసా నూనె తెమ్మన్నారంటండి. ఈ బ్రాహ్మణుడు నూనె ఎలా తేవాలి అని అడిగారండి. ఆ మానవుడు చెట్టు మీద ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అడిగేటండి బ్రాహ్మణోత్తముడు. అడిగితే వారు అన్నారట, నీ యొక్క అంగవస్త్రము పట్టుము, అందులో పట్టురా అన్నారటండి. వెళ్ళారటండి. 1 పైసాతో ఏం కావాలి ద్రవ్యాలు తీసుకున్నారటండి. ఇంకో షావుకారు దగ్గరికి వెళ్ళి పైసా నూనె అని చెప్పి అంగాస్త్రం పట్టారటండి. వీడెవడో వెళ్ళివాళ్ళు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు మోసం చేద్దామని చెప్పి ఇచ్చిన ధనముకి ఎంత ద్రవ్యం అయితే ఇవ్వాలో అంతకన్నా తగ్గించి ద్రవ్యం ఇచ్చాటండి. బ్రాహ్మణుడు వచ్చేస్తుంటే ఈ యొక్క నూనె ఎవరైతే అన్నారో తెలుగులో ఆయన దగ్గర ఉన్న బాండీలో ఉన్న నూనె మొత్తం ఖాళీ అయిపోయిందండి. మొర పెట్టుకుంటున్నట్టండి. చుట్టుపక్కల